నమస్కారం, నా పేరు శ్రీలేఖ. వెల్కమ్ టు సిజార్ టీవీ. తాజా వార్తలు విషయానికి వస్తే, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై, కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. రైతులను చిన్న చూపు చూస్తున్నారంటూ మండిపడ్డారు. నిన్న పంటలు ఎండుతున్నా పట్టించుకోలేదని, నేడు వడగండ్లు ముంచెత్తినా కన్నెత్తి చూడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ పేరుకు కొత్త అర్థం చెబుతూ అన్నదాతలకు జరుగుతున్న అన్యాయంపై భారత రైతు సమితి పోరాడుతూనే ఉంటదని ట్వీట్ చేశారు. ట్వీటర్లో ఏమున్నదంటే, ముఖ్యమంత్రి గారు, రైతులంటే మీకు ఎందుకింత చిన్నచూపు? నిన్న పంటలు ఎండుతున్నా పట్టించుకోలేదు, నేడు వడగండ్లు ముంచెత్తినా కన్నెత్తి చూడటం లేదు. జిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు తప్ప గల్లీలో రైతుల కన్నీళ్లు కనిపించవా? అన్నదాతల ఆర్తనాదాలు వినిపించవా? ఎన్నికల గోల తప్ప ఎన్నో కష్టాలు పడుతున్న రైతులపై కనికరం లేదా? సీట్లు ఓట్ల పంచాయతీ తప్ప అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఆదుకోరా? ప్రజాపాలన అంటే ఫక్తు రాజకీయమేనా? పార్టీ ఫిరాయింపులపై ఉన్న దృష్టి పంట నష్టంపై లేదెందుకు? పాడైపోయిన పంటలను పరిశీలించే తీరిక లేదా? హైకమాండ్ చుట్టూ చక్కలు కొట్టి రైతుల సమస్యలు వినే ఓపిక లేదా? ఇంతకాలం పచ్చని పైర్లు ఎండుతున్నా సాగునీరు ఇవ్వడం చేతకాలేదు. ఇప్పుడు నష్టపోయిన పంటలకు పరిహారం ఇవ్వాలన్న మనస్సు రావడం లేదా? గుర్తు పెట్టుకోండి, ఎద్దేసిన యవుసం, రైతేడ్సిన రాజ్యం బాగుండదు. అన్నదాతలకు జరుగుతున్న అన్యాయంపై భారత రైతు సమితి పోరాడుతూనే ఉంటది అని కేటీఆర్ ట్వీట్ చేశారు. మరొక తాజా వార్తలతో మీ ముందుకు మళ్లీ వస్తాను. అంతవరకు సెలవు. సిజేఆర్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు.